నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కార్ యొక్క బాడీ కవర్, 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోను చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి, ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. బానట్ పైన కానీ బంపర్ పైన కానీ స్క్రాచ్లు అయితే లేవు. చాలా స్క్రాచ్లు వేస్తుంది వెహికల్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్. మనం హెడ్లైట్ చూసుకున్నట్టయితే చాలా నీట్ గా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది, గ్లాస్ అయితే మారలేదు. మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మనం ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 80 to 90% ఉందండి. టైర్ అపోలో టైర్ ఉంది. మనం చూసుకోవచ్చండి ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్టు ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందండి. మనం చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్ అయితే స్క్రాచ్ వేస్తుంది వెహికల్. మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. మనం చూసుకున్నట్టయితే బ్యాక్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. మనం చూసుకోవచ్చండి మనం చూసుకున్నట్టయితే 80 to 90% ఉందండి బ్యాక్ సైడ్ టైర్. డీజిల్ వెహికల్ అండి ఇది, టైటానియం ప్లస్ ఈకోస్పోర్ట్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్. మనం చూసుకోవచ్చు సార్ బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డిక్కీ గ్లాస్ కూడా మారలేదు, డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్టు ఈ వెహికల్ స్టెప్ని ఇక్కడ అవైలబుల్ ఉందండి. మనం చూసుకున్నట్టు డిక్కీ కూడా మారలేదండి, డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్టయితే పానాలు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్లో, మనం చూసుకోవచ్చండి. బ్యాక్ వైపర్ కూడా రావడం జరిగింది సార్, టాప్ మోడల్ వెహికల్ కాబట్టి. మనం చూసుకోవచ్చండి ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్టు ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్టు ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందండి. మనం చూసుకోవచ్చు సార్ రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లు అయితే ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టు 80 to 90% ఉందండి. ఇది కూడా అపోలో టైరే ఉంది. మనం చూసుకున్నట్టు బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టు పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. మనం ఇంటీరియర్ చూద్దామండి, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. కొత్త సీట్ కవర్లు ఉన్నాయి, పైన రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది. మనం డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ గా ఉంది వెహికల్ లో. ఉందని చెప్పొచ్చు సార్ వెహికల్. మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. అయితే స్టార్ట్ చేశానండి, స్టార్ట్ అయిపోయింది వెహికల్ అయితే త్వరగానే స్టార్ట్ అయిపోయింది. వెహికల్ లో పుష్ స్టార్ట్ కూడా రావడం జరిగింది సార్. మనం చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క రేటింగ్ చూసుకున్నట్టయితే 1,32,000 తిరిగిందండి. వెహికల్ యొక్క రీడింగ్ 1,32,000. మనం చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉందండి. ఏసీ అయితే ఆన్ చేస్తున్నాను, ఆటో క్లైమేట్ ఏసీ కూడా రావడం జరిగింది సార్ ఈ వెహికల్లో. ఏసీ కూడా ఆన్ అయిపోయిందండి, ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్. మనం చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో 6 ఎయిర్ బ్యాగ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి స్టీరింగ్ లో ఉంది, ఒకటి డాష్ బోర్డ్ లో ఉంది. మనం చూసుకున్నట్టయితే ఒకటి ఇక్కడ పిల్లర్ కు ఉంది. మనం చూసుకోవచ్చు అండి ఒకటి ఇక్కడ పిల్లర్ కు ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే ఈ సీట్లో ఒకటి ఉంటుంది, ఈ సీట్లో ఒకటి ఉంటుంది, ఆ సీట్లో ఒకటి ఉంటుంది. మొత్తం టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఈ వెహికల్లో. టైటానియం ప్లస్ టాప్ మోడల్ వెహికల్. మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ లోనే ఉంది సార్ వెహికల్ అయితే. మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది ఈ వెహికల్ లో. మనం చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ కూడా రావడం జరిగింది సార్.
వెహికల్ అయితే స్టార్టింగ్ ఉన్నది సార్. మనం చూస్తున్నట్లయితే 80 to 90% ఉందండి. ఫ్రంట్ టైర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్క్రాచ్లెస్ ఉంది వెహికల్ అయితే. మనం ఇంజన్ సైడ్ చూసుకుందామండి. చాలా సైలెంట్ ఉంది సార్ ఇంజన్ అయితే. అసలు స్టార్టింగ్ ఉందా లేదా అన్నట్టుగానే కనిపిస్తుంది ఇంజన్. చాలా అంటే చాలా సైలెంట్ ఉంది ఇంజన్. పెట్రోల్ బండి లా ఉంది. మనం చూసుకోవచ్చు అండి, బానట్ కూడా ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. వెహికల్ అమ్రాన్ బ్యాటరీ కూడా రావడం జరిగింది సార్. మనం చూసుకున్నట్లయితే ఫ్రేమ్ కూడా ఒరిజినల్ ఉంది సార్. ఇంజన్ లో ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. వెరీ గుడ్ కండిషన్ లో ఉంది ఇంజన్. ఆయిల్ గేజ్ ఓపెన్ చేశాను చూడండి సార్. ఆయిల్ కూడా బాగానే ఉంది. ఆయిల్ కూడా మారవలసిన పర్లేదు. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, మీరు చూసుకోవచ్చు. వెరీ గుడ్ కండిషన్ ఉంది సార్ ఇంజన్. పెట్రోల్ బండి లాగా ఉంది సార్ ఇంజన్ అయితే. డీజిల్ వెహికల్ సార్ ఇదైతే. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డీజిల్ వెహికల్. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014, 2015లో రిజిస్ట్రేషన్ అయింది. సింగిల్ ఓనర్ వెహికల్ సార్, డీజిల్ వెహికల్. ఈ వెహికల్ లో 6 ఇయర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,32,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు చెప్పడం జరుగుతుంది. ధర అనేది ఖచ్చితంగా ఉండదు. ఈ వెహికల్ యొక్క ధర 4,30,000. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదములు. మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే.